మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరగబోయే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం తుంగతుర్తి గ్రామంలోని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం నివాసానికి ఆనుకునే ఆయన వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఆయనను ఖననం చేయనున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వ పరంగా అధికార లాంఛనాలతో అన్ని విధాలుగా అంత్యక్రియలు నిర్వహించడానికైతే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఈ ప్రాంతం ఇది గత లింగాల అయితే దామోదర్ గారి స్వస్థలం లింగాల అయినప్పటికీ కూడా భార్య వరూధిని దేవితో ఇక్కడికి వచ్చి స్థిరపడిన పరిస్థితి కనపడతా ఉంది. సో భార్య గత కొన్ని సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడం దామోదర్ గారిని తీవ్రంగా కలిచివేసింది. సో అదే సమయంలో కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉండడంతో కేవలం ప్రజా సేవని మార్గంగా ఎంచుకొని ఇంకా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని తన భార్య మరణాన్ని కూడా మర్చిపోయిన నేపథ్యం ఉంది. సో గత 6 నెలలుగా సంవత్సరం నుంచి 6 నెలల కాలం నుంచి కూడా రెగ్యులర్ గా ఇక్కడే ఉంటున్నారు. తన అనారోగ్యంతో తన చివరి జీవితాన్ని ఇక్కడే గడపాలనే ఉద్దేశంతోనే దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తిలోని ఇక్కడ తన నివాసంలో ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. సో 15 రోజుల క్రితం తీవ్ర ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు, కుమారుడు, అదేవిధంగా వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా అతన్ని ఆసుపత్రికి ఏజీ హాస్పిటల్లో చేర్పించిన పరిస్థితి కనపడుతుంది. అక్కడే చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా చూసుకుంటే మొత్తం దామోదర్ రెడ్డి గారు దాదాపు సూర్యాపేట నుంచిగా 2 సార్లు, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 3 సార్లు కూడా 3 సార్లు గెలుపొందిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దామోదర్ రెడ్డి గారి నివాసంలోకి ఎంటర్ కాగానే ఒక వ్యవసాయం ఇది పంట పొలాలకు వచ్చిన అనుభూతి కలుగుతా ఉంది. సో అయితే చివరి జీవితాన్ని మొత్తం ఇక్కడే గడిపిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు దామోదర్ రెడ్డి గారు లేరనే విషయాన్ని అయితే ఆయన అభిమానులు అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మాస్టర్ గా పేరు పొందిన దామోదర్ రెడ్డి గారికి టైగర్ దామన్నగా అందరు కూడా ఆయన అభిమానులు, అనుచరులు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కూడా పిలుచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చాలా వరకు కూడా ప్రస్తుతం ఉన్న మంత్రులతో నాయకులతో పోలిస్తే చాలా సీనియర్ గల నాయకుడు దామోదర్ గారు కాస్త అనారోగ్యంతో వరుసగా 3 సార్లు ఓడిపోవడంతో పాటు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా రేపు మధ్యాహ్నం 11:30 తర్వాత ఆయన అంత్యక్రియలు చేయడానికి అయితే ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. పూర్తిగా అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తా ఉంది.